బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన పేషీకి థ్రెట్ కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తామంటూ కాల్ చేశారు. పవన్ ను చంపేస్తామంటూ పవన్ ని చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి కాల్స్ రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ ను ఉద్దేశించి బూతులు మాట్లాడుతూ వార్నింగ్ మెసేజ్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి స్థాయిలో బెదిరింపు కాల్స్ ఉన్నాయనేది. అంశాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. పవన్ పేషెంట్ ఉన్న అధికారులు, సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పవన్ కళ్యాణ్ ఆగంతకుడికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బ్రేకింగ్ వచ్చింది. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ ఇటు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉందా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయా? ఆ కుట్రలో భాగంగానే కాల్ వచ్చిందా? ఎందుకు ఈ బెదిరింపు కాల్స్? ఎవరు చేశారు? ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఎవరు చేయించారు? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆ ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేశారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎప్పుడు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు చేయించారు? ఇవన్నీ కూడా ఇదేమైనా కుట్రలో భాగమా? ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు రాబోతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరు కాల్ చేశారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా పోలీసులకి? ఆల్ రైట్, మా ప్రతినిధి రాజేష్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ చర్చలు అయితే మాత్రం నడుస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఇవన్నీ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటకు రాబోతోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. మరి ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించబోతున్నారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా కొన్ని అంశాలను ఆయన లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఎందుకు ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది? ఎవరు చేశారు? ఎవరు చేయించారు? లేకపోతే ఇవన్నీ ఇన్ఫాక్ట్ ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరు కాల్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చే కాల్స్ ఇవి? ఇప్పుడు దానిపైనే పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. మంగళగిరికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి పేషీకి వచ్చినటువంటి కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి అనే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటూ ఆయన పేరు మెన్షన్ చేసి కార్యాలయ పేషీ సిబ్బందికి ఫోన్లు, అదేవిధంగా అసభ్యకర మెసేజ్లు అయితే రావడం జరిగింది. ఆ ఫోన్ వచ్చినటువంటి ఆ ఐడికి సంబంధించిన ఐడిని అదంతా కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఎవరు చేశారు ఏంటనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జూలై నెలలో ఇదే విధంగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా ఇదే విధమైన థ్రెటనింగ్ కాల్స్, అంటే కొంత ఆయనకి ముప్పు ఉందని కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ఇవి బెదిరింపు కాల్ చేశారు, ఎవరు వెనకుండి ఇవన్నీ చేయించారనే ఒక కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. గత వారం 10 రోజుల కిందట ఆయన కాకినాడ వెళ్ళి అక్కడ అక్రమ రేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమ రేషన్ మాఫియా సంబంధించిన విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడంతో పాటు షిప్ని సీజ్ చేయాలంటూ ఆయన అక్కడ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కొంత రేషన్ మాఫియా కొంత దీనిపైన పెద్ద ఎత్తున కుట్ర పనిచేస్తుందని కూడా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ థ్రెటనింగ్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని దానిపైన పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఉదయం 11 గంటలకి ఆయన ఈరోజు హైదరాబాద్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అయితే ఈ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని ఇక్కడ కార్యాలయం సంబంధించిన సిబ్బంది అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్కి ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతిపక్షంలో సమయంలో అంటే 2017, 18 సమయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ అమెరికాలో ఒక కామెంట్ చేశారు. తనకి ఎప్పటికైనా ప్రాణహాని ఉందని ఒక సంచలన కామెంట్ అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో పర్యటన సందర్భంగా ఆయన చేశారు. తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. గతంలో ఎన్నికల ముందు మావోయిస్టు నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇలా అనేక రకాలుగా పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉందనేది అందుతున్న సమాచారం నేపథ్యంలో పోలీసులు మరింత భద్రత ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందని జనసేన వర్గాలు అయితే కోరుతున్నాయి. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి బెదిరింపు కాల్స్ రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. డీజీపీ ఆల్రెడీ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందనే సమాచారాన్ని కూడా
తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్కి అయితే థ్రెట్ ఉందనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వరుస సంఘటనలు అటు నిఘా వర్గాలు హెచ్చరించడం, ఇప్పుడు ఏకంగా పేషీకి పవన్ కళ్యాణ్ కార్యాలయ పేషీకి ఫోన్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ పేరు మెన్షన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ హెచ్చరించినటువంటి నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరు ఆగంతకుడు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారనే సమాచారం రాబట్టే అవకాశం ఉంది. సచిన్, ఈ అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం వెల్లడిగా తెలుస్తోంది. ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, కనీసం దానిని ఎప్పటికైనా ట్రేస్ చేయడం జరుగుతుందా, లేకపోతే ఇంకా టైం పట్టే అవకాశం ఉందా? అంటే ఇది ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది దానిపైన ఇంకా పోలీసు అధికారులు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళ సహాయం తీసుకుని దీన్ని ట్రేస్ అవుట్ చేసే అవకాశం కనబడుతుంది. ఆ మొబైల్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా చూసి ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నెంబర్ ఏ టవర్ నుంచి వచ్చిందని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. పూర్తి స్థాయిలో దీనిపైన రేపు ఎవరు ఆగంతకుడు, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందనే సమాచారం పోలీసులు బయటపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆ ఫోన్ కాల్ వచ్చినటువంటి నెంబర్ ఆధారంగా ఆగంతకుని పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు ఉన్నారు. మరోవైపు ఈ వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్కి బెదిరింపు కాల్ రావడంతో జనసేన వర్గాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానించే చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత భద్రత పెంచాలని మనంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సచిన్, రాజేష్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సంబంధించి వచ్చిన కాల్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీని పెంచారా? ప్రస్తుతానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడే ఈ ఇష్యూ జరిగింది కాబట్టి రేపటి నుంచి ఏమన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రేపు అదనపు భద్రతను కూడా ప్రొవైడ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎల్లుండి నుంచి సెక్రటరియట్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి అప్పటి నుంచి ఏమన్నా ప్రొవైడ్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పుడే ఈ న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు భేటీ అవడం, అటు ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ సమాచారాన్ని చేరవేసిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే ఉంది. సచిన్, రైట్, ఇదే అంశానికి సంబంధించి హోంమంత్రి కావచ్చు, లేకపోతే హోంమంత్రిత్వ శాఖ కావచ్చు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందా? దాంతోపాటు పోలీసు అధికారులకి ఇటు హోంమంత్రి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా ఇష్యూ తర్వాత? ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంకి ఈ స్థాయిలో బెదిరింపు రావడం పట్ల పోలీస్ శాఖ అలర్ట్ అయిన పరిస్థితి. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా మరి కాసేపట్లో దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ ఆమె పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ బెదిరింపుగాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి దానిపైన హోంమంత్రి కూడా సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని త్వరగా ఆగంతకుని పట్టుకోవాలని కూడా పోలీసు ఉన్నతాధికారులకి హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పినట్టు తెలుస్తుంది. సచిన్, రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి జనసేన కూడా రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్ మరి కాసేపట్లో ముందుచే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ అంశం గురించి ఇప్పుడు ఇంత చర్చగా మారుతోందంటే ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ను చంపేస్తామంటూ ఆగంతకులు పవన్ పేషీకి కాల్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యిందంటగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇటువంటి సంఘటనలు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి కాల్స్ ఎక్కడా లేవని చెప్పుకోవాలి. కానీ ఒక్కసారిగా ఎవరు కాల్ చేశారు? దట్టు అభ్యంతరకర వ్యాఖ్యలు, అభ్యంతరకర మాటలతో, అభ్యంతరకర రీతిలో దీనికి సంబంధించి అభ్యంతరకర రీతిలో వాళ్ళు మెసేజ్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చగా మారింది. ఒక్కసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాను. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి ట్వీట్ వచ్చిన ట్వీట్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేశాను. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్ అంటూ జనసేన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరించారు. ఆగంతకుడు ఈ క్రమంలో అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజ్లను ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. పేషీ అధికారులు బెదిరింపు కాల్స్, మెసేజ్ల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారంటూ కూడా ఇటు జనసేన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హై అలర్ట్ అయిందని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా. రైట్, అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి నేరుగా వెళ్తున్నాను. రాజేష్, ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన సెక్యూరిటీని మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఆయన సెక్యూరిటీ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎటువంటి సెక్యూరిటీ ఉంది పవన్ కళ్యాణ్కి?
ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ జెడ్ కేటగిరీ అయితే ఉంది. ప్రస్తుతానికి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి కాబట్టి నేరుగా పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భద్రతను అయితే పెంచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల మీద లేకపోతే అవినీతికి సంబంధించి కానీ లేకపోతే మన కాకినాడ సీపోర్టు వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు పట్ల ప్రశంసలు ఒక వైపున వస్తుంటే ఎవరైతే మాఫియా ఉంటారో వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా చేస్తున్నారని ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా నిజాయితీగా ముందుకు వెళుతున్నారు కాబట్టి ఈ విధంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ముప్పు పొంచి ఉందనేది చాలా మంది చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం పట్ల చాలా ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఇంతకుముందు మాట్లాడినట్టే పోలీసు ఉన్నతాధికారులతో ఆల్రెడీ హోంమంత్రి మాట్లాడినట్టు తెలుస్తుంది. మాట్లాడిన తర్వాత రేపు దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా భద్రత పెంచాలి, జాతీయ స్థాయిలో దీనికి కేంద్ర దృష్టి కూడా తీసుకెళ్లి అదనపు భద్రతను ఏమైనా ప్రొవైడ్ చేయాలని దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది సచిన్. రైట్, ఒకసారి ఎస్ ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. జనసేన పార్టీ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేస్తుంది. రాజేష్ ఒకసారి మీరు లైన్లోనే ఉండండి. జనసేన పార్టీ ఇదే అంశానికి సంబంధించి ట్వీట్ చేస్తుంది. ఒకసారి ఆ రియాక్షన్ ని ఆర్టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. జనసేన పార్టీ ట్వీట్ చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషీకి బెదిరింపు కాల్స్ అంటూ కూడా ఇటు చెప్పుకొచ్చింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయ సిబ్బందికి ఆగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి, చంపేస్తామని హెచ్చరించాడు ఆగంతకుడు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆక్రమణలో అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్ మెసేజ్లను ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. పేషీ అధికారులు బెదిరింపు కాల్స్ మెసేజ్ల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలిపారంటూ కూడా జనసేన ట్వీట్ చేసింది. దానికి సంబంధించిన ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. ఇటు జనసేన చేసింది కొద్దిసేపటి క్రితం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బెదిరింపు కాల్స్ రావడం ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. డీజీపీ వరకు కూడా ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా పోలీసు ఉన్నతాధికారులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు హోంమంత్రి దృష్టికి మరి కాసేపటి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. హోంమంత్రి కూడా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఈ మధ్య హోంమంత్రి అనిత. ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ఆయనకున్న భద్రతా సిబ్బంది కావచ్చు, ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఆయనకి మరింత భద్రతను పెంచే అవకాశం కనిపిస్తోంది ఈ ఘటన తర్వాత. ఎందుకంటే ఆయనను చంపేస్తా ఉంటూ అభ్యంతరకర రీతిలో మీరు చూడొచ్చు, అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించాడంటూ కూడా దాంట్లో ఉంది. ఈ నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం అలర్ట్ అయింది. హోంమంత్రిత్వ శాఖ కూడా అలర్ట్ అయింది. ఆయన ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇలా కాల్స్ వచ్చాయి, ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఒకసారి దీని సంగతి ఏంటో చూడండి అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, పవన్ కళ్యాణ్ మీద ఈ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి చర్యలకు దిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? అండ్ ఇంకా ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆ ఫోన్ కాల్ సంబంధించినటువంటి విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా నిఘా వర్గాలు నుంచి హెచ్చరికలు రావడం, ఇప్పుడు ఏకంగా బెదిరింపు కాల్స్ రావడంతో ప్రభుత్వం అయితే అలర్ట్ అయిందని చెప్పాలి. ఇటు మంగళగిరిలోని పార్టీ కార్యాలయాన్ని కూడా అదనపు భద్రత ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మంగళగిరి కార్యాలయం పవన్ కళ్యాణ్ నైట్ కూడా స్టే చేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు, అక్కడే తన శాఖకు సంబంధించిన కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మంగళగిరి పార్టీ కార్యాలయం కూడా అదనపు భద్రత ప్రొవైడ్ చేసే అవకాశం కనబడుతుంది. అంటే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం కాకముందు నుంచి ఆయనకి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉంది. ఇప్పటికీ ఆ భద్రతా సిబ్బంది ఉంది. ఇప్పుడు పోలీస్ శాఖ ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి భద్రత కూడా ఉంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భద్రత పెరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు పోలీస్ శాఖ కూడా ఆయనకి భద్రతను పెంచే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ని చంపాల్సిన అవసరం ఎవరికి వస్తుంది, చంపేస్తామంటూ చెప్పాల్సిన అవసరం ఎవరికి వస్తుందని కూడా ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా అసభ్యకర మెసేజ్లు పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ అసభ్యకర మెసేజ్లు ఏ విధంగా పంపిస్తారు, అసలు ఆ పేషీ తాలూకా సమాచారం, పేషీ ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్లు అగంతకుడికి ఎలా వెళ్ళాయి, ఎవరి ద్వారా వెళ్ళాయి అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పేషీలో కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా ఈ అగంతులకి సమాచారం అందించారా, లేకపోతే ఎలా ఈ పేషీకి సంబంధించిన ఫోన్ నెంబర్లు బయటికి వెళ్ళాయి, అగంతకుడు అంత ధైర్యంగా పేషీకే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తా ఉంటూ అంత ధైర్యంగా ఎలా మాట్లాడాడు, ఎలా హెచ్చరించాడు
బెదిరించడానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక కుట్రకోణం దాగి ఉందనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో ఫోన్ చేసి మరీ బెదిరించడం అనేది ఖచ్చితంగా డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని బెదిరించడం అనేది ఖచ్చితంగా ఇది ఒక కుట్రకోణంలో భాగంగానే జరిగింది. పెద్ద వ్యక్తుల పైన బ్యాక్గ్రౌండ్ ఉండి ఇదంతా చేయిస్తున్నారన్న ఆలోచనలో పోలీసులు అయితే ఉన్నారు. ఆ కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో రేపు దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన పేషీకి బెదిరింపు కాల్స్. ఆయనకు ప్రాణహాని ఉందా? ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆగంతకుడు కాల్ చేశాడు. ఈ నేపథ్యంలో పవన్ ను ఉద్దేశించి అభ్యంతరకర భాష వార్నింగ్ ఇస్తూ మెసేజ్ కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు, సిబ్బంది. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పవన్ కళ్యాణ్ ఆగంతకుణ్ణి గుర్తించేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన పేషీకి థ్రెట్ కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తామంటూ కాల్ చేశారు. పవన్ ను చంపేస్తామంటూ పవన్ ని చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి కాల్స్ రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ ను ఉద్దేశించి బూతులు మాట్లాడుతూ వార్నింగ్ మెసేజ్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి స్థాయిలో బెదిరింపు కాల్స్ ఉన్నాయనేది. అంశాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. పవన్ పేషెంట్ అధికారులు, సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పవన్ కళ్యాణ్ ఆగంతకుడికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బ్రేకింగ్ వచ్చింది. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ ఇటు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉందా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయా? ఆ కుట్రలో భాగంగానే కాల్ వచ్చిందా? ఎందుకు ఈ బెదిరింపు కాల్స్? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఎవరు చేయించారు? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆ ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేశారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎప్పుడు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు చేయాల్సి వచ్చింది? ఎవరు చేయించారు? ఇవన్నీ కూడా ఇదేమైనా కుట్రలో భాగమా? ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు రాబోతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరు కాల్ చేశారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా పోలీసులకి? ఆల్ రైట్, మా ప్రతినిధి రాజేష్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ చర్చలు అయితే మాత్రం నడుస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎవరు చేశారు? ఎవరు చేయించారు? ఎవరు చేశారు? ఇవన్నీ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటకు రాబోతోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. మరి ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించబోతున్నారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా కొన్ని అంశాలను ఆయన లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఎందుకు ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది? ఎవరు చేశారు? ఎవరు చేయించారు? లేకపోతే ఇవన్నీ ఇన్ఫాక్ట్ ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరు కాల్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చే కాల్స్ ఇవి? ఇప్పుడు దానిపైనే పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. మంగళగిరికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి పేషీకి వచ్చినటువంటి కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి అనే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటూ ఆయన పేరు మెన్షన్ చేసి కార్యాలయ పేషీ సిబ్బందికి ఫోన్లు, అదేవిధంగా అసభ్యకర మెసేజ్లు అయితే రావడం జరిగింది. ఆ ఫోన్ వచ్చినటువంటి ఆ ఐడికి సంబంధించిన ఐడిని అదంతా కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఎవరు చేశారు ఏంటనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జూలై నెలలో ఇదే విధంగా
ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా ఇదే విధమైన థ్రెటనింగ్ కాల్స్ అంటే కొంత ఆయనకి ముప్పు ఉందని కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ఇవి బెదిరింపు కాల్ చేశారు, ఎవరు వెనకుండి ఇవన్నీ చేయించారనే ఒక కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. గత వారం 10 రోజుల కిందట ఆయన కాకినాడ వెళ్ళి అక్కడ అక్రమ రేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమ రేషన్ మాఫియా సంబంధించిన విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడంతో పాటు షిప్ని సీజ్ చేయాలంటూ ఆయన అక్కడ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కొంత రేషన్ మాఫియా కొంత దీనిపైన పెద్ద ఎత్తున కుట్ర పనిచేస్తుందని కూడా విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ థ్రెటనింగ్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని దానిపైన పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఉదయం 11 గంటలకి ఆయన ఈరోజు హైదరాబాద్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అయితే ఈ థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని